నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం. ఏపీ పాలిటిక్స్లో కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అంటే ఫైట్ అయితే పెద్దగా జరుగుతున్నట్టు మనం సోషల్ మీడియాలో మాత్రం చూస్తున్నాము. అండ్ మీడియాలో వచ్చేటువంటి కథనాల ప్రకారం అయితే చూస్తూ ఉన్నాము. కొన్ని పార్టీస్లో అంటే అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు, సో ఈ జంపింగ్ సిస్టమ్ ఏ విధంగానూ ఉంటుంది. దానికి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఎలక్షన్స్ దగ్గర పడింది అని అంటే ఎవరు ఎలక్షన్స్లో రాణించాలి, ఏ విధంగా ఉండాలనే దాని మీద ఎవరి గోల్ సెట్టింగ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వెళ్తూ ఉంటారు. ఓవరాల్గా చూస్తే అనే ఇప్పుడు టఫ్ ఫైట్ నడుస్తుంది అనేటువంటి వాదన అయితే మనకు బలంగా వినిపిస్తుంది. కాబట్టి అక్కడున్న సమీకరణాలను బట్టి చూస్తే మనం అటు టీడీపీ నుంచి కానివ్వండి, లేదంటే వైఎస్ఆర్సీపీ నుంచి కానివ్వండి, లేదా అదర్ పార్టీస్ ఉన్నాయి, ఇప్పుడు జనసేన కానివ్వండి, అండ్ కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీ కూడా ఉంది. సో ఈ సమీకరణాలు కనుక మనం చూస్తే ఏపీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎవరికి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే ఇప్పుడున్న దాని ప్రకారం, మీకున్న సమాచారం ప్రకారం, మీకంటూ కొంత సమాచారం వస్తూ ఉంటుంది కదా. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మంచి పొలిటికల్ సబ్జెక్ట్ తీశారు నారాజ్ గారు. మంచి ఇంట్రెస్టింగ్ సినారియో ఉంది ఏపీలో. ఇప్పుడు అవును, పొలిటికల్ క్రిటిక్ అని ఒక సర్వే సంస్థ నంబర్స్ ఇచ్చింది, నిన్న మొన్న నంబర్స్ ఇచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చింది, చాలా సర్ప్రైజ్ అనిపించింది నాకు కూడా. ఆ నంబర్స్ ఏంటో తెలుసా మీకు? వైఎస్ఆర్సీపీ ఇప్పుడు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ బడిలోకి దిగే అభ్యర్థులని ఎంపిక అయిపోయింది ఆల్మోస్ట్. జనసేన టీడీపీ కూటమి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అభ్యర్థుల్ని రిలీజ్ చేస్తుంది. బీజేపీ కలవాలా వద్దా అనేది ఇంకా క్లారిటీ లేదు. కాంగ్రెస్ మనం చూసాం కొత్తగా షర్మిల గారిది అలా ఉంటుంది. ఓకే, ఇంకా ఇతరులు ఉన్నారు అక్కడ. సో అయితే ఇప్పుడు ఈ సంస్థ ఏం చెప్పిందంటే దగ్గర దగ్గర 48% ఓటర్లు మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉంది, 44% టీడీపీ జనసేన కూటమికి ఉంది, అలయన్స్లో ఉంది, 1.5% బీజేపీకి ఉంది, ఇంకొక 1.5% కాంగ్రెస్కి ఉంది, అది కూడా డౌట్ఫుల్. ఓకే, మిగతా ఇతరులు ఒక 5% వరకు ఏదో ఇతరులు ఉంది. సీట్స్ పరంగా చూసుకుంటే 115 సీట్స్, 115 సీట్లు, ఒక 5 అటు ఇటు వైఎస్ఆర్సీపీకి ఉంది, 60 సీట్లు ఒక 5 అటు ఇటు ఈ రెండు పార్టీస్ ఏది టీడీపీ జనసేనకు ఉంది. మళ్ళీ వేరేవన్నీ ఇతరులకి 5-5, 2-2 అలా ఉన్నాయి. ఓకే, సో ఇలా చూస్తుంటే క్లియర్ వైఎస్ఆర్సీపీ స్వీప్ అని ఇచ్చేసింది సర్వే సంస్థ. ఓకే, అది నేను అనుకున్న టఫ్ ఉంటుందేమో కొంచెం అనుకున్నాను, కానీ మళ్ళీ స్వీప్ ఇచ్చింది. జగన్ గారు 175 అన్నారు, కానీ అది పక్కకు పెడితే 115 ఇస్ ఆల్సో నాట్ ఎ బ్యాడ్ నెంబర్ అండి యాజ్ పర్ దిస్ సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్ అని. ఓకే, మనం పార్టీలకు అతీతం, బట్ జనరల్ డిస్కషన్ వీ కెన్ డూ. కాబట్టి వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపిస్తుంది ఈ సర్వే సంస్థ. ఇంకా చాలా సర్వే సంస్థలు ఇవాళ రేపట్లో వస్తాయి, అవి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ప్రస్తుతానికి పోతే అదండి సంగతి. ఎలా సార్ అంటే ఏపీ రాజకీయ సమీకరణాల మీద కనుక చూస్తే అంటే ఇన్ని సీట్స్ వస్తాయని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అవును, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి బలాలు బలహీనతలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అండి, ఎవరు ఏదన్నా కోవిడ్ టైంలో ఆల్ ఓవర్ ఇండియాలో మనం చూస్తూ ఉన్నాము. డైలీ అందరు ఇళ్లలో కూర్చొని టీవీ చూస్తామే కదా. కోవిడ్ అప్పుడు మనం చూస్తున్నాము, ఆయన చేసినట్టు ఏ స్టేట్లో కూడా చేయలేదు. ద కైండ్ ఆఫ్ హెల్ప్ వాట్ హీ హెస్ డన్ టు ద పీపుల్. ఇంటింటికి పంపిస్తాం కానివ్వండి, కోవిడ్లో కంటిన్యూస్గా ప్రెస్ మీట్స్, సీఎం హయ్యెస్ట్ ప్రెస్ మీట్స్ ఇచ్చిన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది కోవిడ్ అప్పుడు. ఓకే, అందరూ నెలకి లేకపోతే లాక్డౌన్కి ముందు, లాక్డౌన్ తర్వాత అలా ఇచ్చారు. హైయెస్ట్ ప్రెస్ మీట్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ మనం ప్లస్ మైనస్ రెండు మన పార్టీలకు అతీతంగా డిస్కస్ చేస్తాం కాబట్టి ప్లస్ కూడా మాట్లాడాలి, తప్పదు. ఓకే, రేపు పొద్దున ఏది గెలుస్తుందా ఏది గెలవదా అది పక్కకు పెట్టండి. బట్ కోవిడ్ టైంలో మాత్రం హీ హాస్ డన్ వెరీ గుడ్ జాబ్. అండ్ సెకండ్ థింగ్ మనం చూస్తే అవునులేండి, అంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రంకి అంత చేయటం అనేది అందులో మళ్ళీ నాగరాజు గారు మేనిఫెస్టో మొత్తం ఆయన ఆల్మోస్ట్ మేనిఫెస్టోలో ఏం పెట్టారో ఆల్మోస్ట్ 99.9% వరకు రీచ్ అయ్యారండి. హీ వాజ్ ట్రయింగ్ టు రీచ్ ద పర్ఫెక్షనిజంకి దగ్గరికి వెళ్తానికి బాగా ఆయన ట్రై చేశారని చెప్తాను. అతిశక్తి ఏం కానే కాదు. ఓకే, కాకపోతే అదేనండి, ఇప్పుడు కోవిడ్ ఇది ఫస్ట్ పాండమిక్ మనందరం బతుకున్నప్పుడు ఇది ఫస్ట్ పాండమిక్. ఓకే, ఫస్ట్ పాండమిక్లో ఈయన చేసినట్టు ఏ రాష్ట్రం సీఎం చేయలేకపోయాడు. ఈ కోవిడ్ తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్కి చాలా గవర్నమెంట్స్ కుప్పకూలి మళ్ళీ లేసాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం స్టేబుల్గానే తీసుకెళ్ళారు దాన్ని అప్పటికి. బట్ కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొన్ని డెవలప్మెంట్స్ అవి ఆగాయి. అండ్ డెఫినెట్లీ అది ఫస్ట్ టైం కదా.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్నో టర్మ్స్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అవగాహన, ఆయన ఎక్స్పీరియన్స్ వేరు. ఈయన ఫస్ట్ టర్మ్కే ఈ మాత్రం చేశారంటే తప్పకుండా మెచ్చుకోవాల్సిన పరిస్థితి. అది వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, కాంగ్రెస్ పక్క యాజ్ ఇండివిజువల్ ఐఎమ్ టెలింగ్ యూ, జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఫెంటాస్టిక్ జాబ్ డ్యూరింగ్ ద కోవిడ్ అండి. నెగిటివ్ చెప్పాలంటే ఏం చెప్తారండి? నెగిటివ్ చెప్పాలంటే అదే అండి, ఇప్పుడు బేసిక్గా ఈయన పాలనలో కోట్ల చుట్టూ కేసులు ఎక్కువ తిరిగాయి. ఈయన ఏం చేసినా అది మళ్ళీ కేసుకి వెళ్ళిపోతాం, ఆ హైకోర్టు అని లేకపోతే ఆ సుప్రీంకోర్టు అని. ఒక రకంగా హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ ఫుట్బాల్ ఆడినాయి చాలా కేసులు. ప్రతిదీ ఏం చేసినా కోర్టులో కేసు, టీడీపీ వాళ్ళు కానివ్వండి, వేరే పార్టీలు కానివ్వండి, కోర్టులో కేసు. దీనివల్ల కొంచెం నెగిటివిటీ వచ్చింది ఎవరికి? వైఎస్ఆర్సీపీకి. ఓకే, మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేస్తారా అన్నది మళ్ళీ వీ హ్యావ్ టు సీ నౌ. బట్ యాక్చువల్గా అదైతే కొంచెం నెగిటివిటీ వచ్చింది. ప్రతిదీ కేసే కదా, మీరు అబ్జర్వ్ చేశారు కదా. అవును, అంగన్వాడీ ఇష్యూ ఒకటి, అంగన్వాడీ ఇష్యూ, జాబ్ క్యాలెండరు, ఇవన్నీ కొంచెం చేయలేకపోయారు. ఎవరు కూడా 100% రీచ్ కాలేరు నాగరాజు గారు. ఎవ్వరు కూడా మేనిఫెస్టోలో ఈయన రీచ్ అయినంత పర్సంటేజ్ రీచ్ అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మేనిఫెస్టో నచ్చే ప్రజలు ఓట్లేస్తారు. ఆ మేనిఫెస్టోలో పాస్ మార్క్స్ ఏంటి, అబౌవ్ 80% అంటే పాస్ అయినట్టే. ఈయన 99 వరకు వెళ్ళారంటే డెఫినెట్లీ నాట్ బ్యాడ్ కాదు, ఇన్ఫ్యాక్ట్ గుడ్ అని చెప్పొచ్చు. ఓకే, కొన్ని అంగన్వాడీ, జాబ్ క్యాలెండర్స్, ఇవన్నీ కోవిడ్ తర్వాత వచ్చిన ఎఫెక్ట్స్కి, అనుకోని ఎఫెక్ట్స్, కెలామిటీస్కి, న్యాచురల్ కెలామిటీస్కి ఎవరేం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో హుడూడు వచ్చింది, వైజాగ్లో కుప్ప కూలిపోయింది, మొత్తం వైజాగ్ అంతా మటాష్ అయిపోయింది. ఎన్నో వస్తుంటాయి, భూకంపాలు వస్తాయి కొన్ని దగ్గర. అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్న ఆ రాష్ట్రంలో ఒక చిన్న బిజినెస్ నడపాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్ని టఫ్ ఛాలెంజెస్ ఉంటాయి, ప్రకృతికి సంబంధించిన ఛాలెంజెస్ ఉంటాయి. ఇలాంటి వచ్చినప్పుడు ఇట్ ఈస్ స్లైట్లీ డిఫికల్ట్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. ఇంకొక నెగిటివ్ కూడా ఉందండి, ఈ 3 రాజధానులు అని చెప్పేశారు, ఏమీ క్లారిటీ లేదు. అమరావతి ప్రజలతో క్షమించారు దీనికి, వెరీ క్లియర్. ఎందుకంటే ఆయన ఏమన్నారు, 3 రాజధానుల్లో డెవలప్మెంట్ నేను చూపిస్తాను, 3 రాజధానులకి రూట్ మ్యాప్ క్లియర్గా చెప్తాను, దాని గురించి క్లియర్ డిస్కషన్ అది ఇది అన్నారు. కానీ ఏది ఎక్కడుంది? ఆ 3 రాజధానులు అలాగే ఉంది. ఓకే, ఒక క్లియర్ పిక్చర్ ఉండే చంద్రబాబు నాయుడు గారి టైంలో, అమరావతి అని ప్రింట్ వేశారు. ఈయన ఆ ప్రింట్ని, బ్లూ ప్రింట్ని మార్చారు. మార్చిన తర్వాత మళ్ళీ క్లారిటీ లేదు. అదొకటి నెగిటివ్ ఉందండి. మళ్ళీ నాగరాజు గారు ఏ మాట కామాట పాజిటివ్లు ఉన్నాయి, నెగిటివ్లు ఉన్నాయి. ప్రజలు డిసైడ్ చేయాలి ఎటు పోవాలి అన్నది. మొన్న మనం చూస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. ఓకే, అది కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే మనం ఇంత ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాము, 70 ఏళ్ళు పైన వ్యక్తి ఆయన. ఓకే, అది తప్పు జరిగిందా లేదా అవన్నీ పక్కన పెడితే ఇంకా అది సబ్జుడిస్లో ఉంది కదా, దాని మీద మనం క్లియర్గా స్టాండ్ తీసుకోలేం. కానీ జైలుకి వెళ్తాం మాత్రం డెఫినెట్గా సింపతి క్రియేట్ కాలేదా? ఎవరు చూస్తే సింపతి క్రియేట్ అయింది. దాన్ని మళ్ళీ వీళ్ళు స్కోర్ చేసుకున్నారు టీడీపీ వాళ్ళు. డెఫినెట్గా దాని మీద సింపతి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అది మళ్ళీ టీడీపీకి కొంచెం ప్లస్ వస్తుంది జరిగింది. అది తప్పకుండా. షర్మిల గారు వచ్చిన తర్వాత అక్కడ పాలిటిక్స్ అంతా కొంత సీరియస్ వాతావరణం కనిపిస్తుంది. అవునండి, మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు షర్మిల గారిది ఐ డోంట్ థింక్ సో షీ కెన్ క్రియేట్ ఇంపాక్ట్ నాగరాజు గారు. ఎందుకంటే మొన్న తెలంగాణలో భారీ ఎత్తున పార్టీ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చేసి తెలంగాణ బిడ్డ అని చెప్పి, తెలంగాణ కోడలు అని చెప్పి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇది నా గడ్డ, అవి ఇవి అని చెప్పేసి మళ్ళీ వెంటనే మద్దతు పలుకుతూ ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఆంధ్రాలోకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్లో, అసలు దిస్ ఇస్ లాట్ ఆఫ్ ప్రజలు అప్పుడప్పుడు ప్రజల్ని పిచ్చోలు చేసే పనులు ఇవి. ఓకే, ఇక్కడ జనాల్ని లేకపోతే అక్కడ జనాల్ని, జనరల్గా ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేసే స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది. కానీ నాకు ఇంటర్నల్గా మరి వాళ్ళు అన్న చెల్లి, డెఫినెట్గా అన్న చెల్లి బంధం అన్నది అది పార్టీలకు అతీతం. అది డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే మొన్న ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళింట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా వాళ్ళు రావాలి. ఓకే, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. ఓకే, ఇప్పుడు మీరు నేను అన్నదమ్ములు అనుకోండి, నాకే చిన్న ఇబ్బంది ఉన్నా మీరు వెనకాల నుంచి ఉంటారు, మీకే ఇబ్బంది ఉన్నా నేను వెనకాల నుంచి ఉంటాను. మరి ఇది పాలిటిక్స్లో ఎలా వర్కౌట్ అవుతుందో ఐ డోంట్ నో. జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పారు, మరి ఇప్పుడు అది ఆ బాణం ఎటు వెళ్తుందో వీ డోంట్ నో. ఓకే, ఎంతో పాదయాత్ర చేసి మళ్ళీ జగన్ అన్న గెలిపించింది ఆ చెల్లె, రైట్? ఇప్పుడు జగన్ అన్న బాణం అని అప్పుడు మైక్లో చెప్పారు. మరి ఇప్పుడు ఏ బాణం, ఎవరి బాణం అన్నది అసలు ఏమి అర్థం కాని కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉందండి ఆమెదోతే పరిస్థితి. రాంగ్ బాణం అని అంటారా మీరు? దారి తప్పిన బాణం అనుకో, 100% దారి తప్పిన బాణం అని క్లియర్గా అందరూ చెప్తారు. అది పవన్ కళ్యాణ్ గారికే స్కోప్ కనిపించట్లేదండి అక్కడ. ఫ్రీలాన్స్ పొలిటీషియన్ అంటున్నారు ఆయన్ని, ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. ఆయన కంటిన్యూస్గా సరే అప్ అండ్ డౌన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కమెంట్ చేయకపోయినా ఆయనకే స్పేస్ సరిగ్గా రావట్లేదు. ఈమె ఇప్పుడు 2 నెలల ముందు ఎలక్షన్స్ ముందు వెళ్ళి వాట్ స్పేస్ షీ వాంట్ టు క్రియేట్ అన్నది వీ డోంట్ నో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్. బట్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎండ్ ఆఫ్ ద డే దే విల్ డిసైడ్. ఓకే,
ఇప్పుడు షర్మిలా గారిది చూడండి నాగరాజు గారు, సోషల్ మీడియాలో హడావిడి వ్యూవర్షిప్ తప్ప అన్న చెల్లెల మధ్యలో ఏదో జరిగిపోతుంది ఏంటి, మళ్ళీ పెళ్ళిలో కలుస్తారు, మళ్ళీ మైక్ రాగానే మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడతాం, ఇదంతా సోషల్ మీడియా వ్యూవర్షిప్ హడావిడి ఎంటర్టైన్మెంట్ తప్ప ఐ డోంట్ థింక్ సో పీపుల్ విల్ టేక్ హర్ వెరీ సీరియస్లీ ఇన్ దిస్ పాలిటిక్స్ అండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. టీడీపీ పరిస్థితి నుంచి అంటే బలం కనుక మాట్లాడుకోవాలి, టీడీపీ బలం అంటే అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజే టీడీపీ బలం. ఎలా అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు 50 పై రోజులు ఆ జైల్లో ఉండటమే ప్రస్తుతానికి టీడీపీకి బలం. ఓకే, లేకపోతే ఎందుకంటే మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ 99% రీచ్ అవుతాం జరిగింది. కొన్ని డెవలప్మెంట్స్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఎఫెక్ట్ చేయలేదు కానీ, బట్ ఈ వెంట్ వెల్ ఇన్ ఈజ్ రూట్ అండ్ టాక్, పబ్లిక్ టాక్ మనము చూస్తూ ఉన్నా కూడా నాట్ బ్యాడ్. అంటే మరీ ఘోరంగా గవర్నమెంట్ గురించి క్రిటిసైజ్ చేసే స్టేజ్కి ఇంకా వెళ్ళలేదు వీళ్ళు. సడన్గా ఈయన ఎప్పుడైతే జైలుకి వెళ్ళిపోయారో ఒక్కసారిగా మొత్తం న్యూస్ అంతా కూడా ఆయన మీదకి వెళ్ళిపోతాం వల్ల డెఫినెట్గా సింపతి గెయిన్. ఎవరెవరైతే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళు మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి వస్తాం అన్నట్టుగా సైకలాజికలీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అదొకటే మేజర్ ప్లస్ పాయింట్ కనపడుతుందండి నాకు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా ఆయన అటు ఇటు ఎటు అన్నది ఆయన ఉన్నా లేకపోయినా ఆల్మోస్ట్ ఆయనతోనే ఉన్నట్టు అన్నది 10 ఏళ్ళ నుంచి నడుస్తున్న చర్చే కదా అది. సో ఇప్పుడు ఆయన వస్తే మళ్ళీ స్పెషల్గా మళ్ళీ ఏమైనా అటాచ్ అవుతుందని నేనేమనుకోవట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏపీలో పాలిటిక్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అండ్ మీరు చెప్పినటువంటి సర్వే ప్రకారం అలా ఉందంటారు. అవునండి, బట్ చూద్దామండి ఏది ఏ వరకు ఉంటుందనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.